రెండోసారి వినే అలవాటు మీకున్నా చెప్పే అలవాటు నాకు లేదు. నిమిషానికొకసారి మార్చుకోవడానికి నిన్న నేను చెప్పింది అభిప్రాయం కాదు, నిర్ణయం. ఈ కాంచనవల్లి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అందులో తిరుగుండదు, మార్పుండదు. ఇంకొక్కసారి ఇలా వచ్చారంటే ఇప్పుడిచ్చిన మర్యాదని దాటి ప్రవర్తించవలసి వస్తుంది. కాంచనవల్లి గారు, కాసేపు మీ పంతాన్ని పక్కన పెట్టి వాళ్ళ ప్రేమని... అరే ఏంటమ్మా మీరు చెప్తుంటే అర్థం కాదా మీకు? మా కూతురి జీవితం మీద మాకు హక్కుంది. తనని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం, తల్లిదండ్రులుగా హక్కు మాకుంది. మా నిర్ణయం మేం చెప్పినప్పుడు గౌరవించి సైలెంట్గా వెళ్ళిపోవాలి. అంతేకాని ఇలా వాదించడం కరెక్ట్ కాదు. మీరుండండి. వీళ్ళకిలా మాటలతో చెప్తే అర్థం కాదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, వీళ్ళని బయటికి పంపించేయి. పదండమ్మా, పదండి. చూడండి, చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు అని నేనొచ్చాను. కాని మీరు వినేలా లేరు అని అర్థమైంది. అలాగే నా కొడుకు వాడి ప్రేమని, ప్రేమించిన అమ్మాయిని వదులుకోడు. ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం వాడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఇక మీ ఇష్టం. జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అన్నయ్య, రేపే నిశ్చయతాంబూలాలు. వెంటనే రండి. అమ్మా పల్లవి, కూతురంటే పరువు. మేం చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకోకపోతే మీ మామయ్యకి మేమిచ్చిన మాట పోతుందమ్మా. జీవితాంతం అతని ముందు మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. నువ్వు తల వంచుకుని, తాళి కట్టించుకుని మమ్మల్ని తల ఎత్తుకునేలా చెయ్యాలి. నిన్ను కన్నందుకు మా పరువు నిలబెట్టమ్మా. నాన్న, మీ బాధ నాకు అర్థమవుతోంది. దయచేసి నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. కానీ పెంచిన పరువు కోసం నేనిప్పుడు తల వంచితే జీవితాంతం కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది. దయచేసి నాకు అలాంటి పరిస్థితి రానివ్వకండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్. పల్లవి, నీ నోటి నుంచి ఇంకొక మాట బయటకొచ్చిందంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకుని మేము చూసిన సంబంధం చేసుకో. పల్లవి, అర్థమైంది కదా? నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు కదా, ప్రాణాలు తీసుకున్నా మీ వాళ్ల మనసు కరగదు. నిన్ను అర్థం చేసుకోరు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎటు అడుగు వేస్తావో నిర్ణయించుకో పల్లవి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కూతురు నా నిర్ణయాన్ని దాటదు అని. అమ్మా, కార్తీక్ తో నాకు 100 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. కార్తీక్ ని కోల్పోతే ఆ జీవితం 100 ఏళ్ల నరకమని తెలుస్తుంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని మీకు అర్థమవుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. నన్ను, నా ప్రేమని బ్రతికించుకోవడం కోసం నా కోసం ప్రాణం ఇచ్చేవాడితో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం ఆ ముక్కంటిపురం వెళ్ళడం అంత అవసరమా? నాది కూడా అదే ప్రశ్న, అదే అభిప్రాయం. ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని కాదు, అసలు ఆ ముక్కంటిపురం మనం ఎప్పటికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆ ఊరిని, ఆ ఊరి పేరుని మర్చిపోతే మంచిది. 4 ఏళ్ల క్రితం నాటి విషాదం జీవితాల్లో ఇంకా అలాగే ఉంది. దాని తాలూకు భయం, టెన్షన్ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ముక్కంటిపురం వెళ్ళడం ఎందుకు? భార్గవ, నీ భయం నాకు అర్థమవుతోంది. ఆ రోజు అక్కడ జరిగిన విషాదం తాలూకు భయం ఇప్పటికీ నాలోనూ అలాగే ఉందిరా. కానీ ఆ రోజు హాస్పిటల్లో దీనికి గుండె మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు మొక్కుకున్నాన్రా. ఏ దేవుడో దేవతో దేనికి గుండె ఇచ్చి ఇది క్షేమంగా ఉంటే ముక్కంటిపురం వచ్చి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను. మొక్కుకున్న మొక్కు తీర్చుకోకుండా ఆ స్వామివారికి అలాగే బాకీ ఉండిపోయాను. బహుశా ఆ మొక్కు తీర్చుకోకపోవడం వలనే ఏమో దీని జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. నైని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. విశాల్ సార్ ఎలా ఉన్నారు? బాబుగారు బాగున్నారు. ఏమ్మా, అక్కడ నీకు ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? బానే ఉన్నావు కదా? బానే ఉన్నానన్నా, ఎలాంటి సమస్యలు లేవు. సరే చెప్పమ్మా. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసావు చెప్పలేదు? అది అన్న, ఒక ముఖ్యమైన విషయం గురించి నీ సహాయం అడుగుదామని చేశాను. ఏంటమ్మా అది? ఒక కార్ నెంబర్ చెప్తాను, ఆ కార్ ఎవరిదో తెలుసుకుని నాకు చెప్పడం కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదన్నా, నాకు కలలో అన్నయ్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కార్ ఎవరిదో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండా. పోనీ ఏ విషయంలోనైనా నన్ను హెల్ప్ చేయమంటావా? మీతో అవసరం పడినప్పుడు ఖచ్చితంగా అడుగుతానన్నా. ప్రస్తుతం ఆ కార్ ఎవరిదో చెప్పు, మిగతా విషయాల గురించి నేను ప్రయత్నిస్తాను. సరేనమ్మా, నంబర్ చెప్పు. నంబరు AP07GV8435. ఓకే అమ్మా, వివరాలు తెలుసుకుని వెంటనే నీకు ఫోన్ చేస్తాను. అలాగే అన్నయ్య, చాలా సంతోషం. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ఎప్పుడో ముగిసిపోయింది. అందరూ మర్చిపోయారు. దాని తాలూకు నిజాలన్నీ సమ్మోదైపోయాయి. 4 ఏళ్ల తర్వాత ఇదెవరో మళ్ళీ ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ కార్ నెంబర్ కరెక్ట్ గా చెప్తుంది. కార్ ఎవరి పేరు మీద ఉందో చెప్తుంది. ఎవరో అమ్మాయి చేతికి పచ్చబొట్టు ఉందని చెప్తుంది. ఓ, యాక్సిడెంట్ అయిన రోజు మేమిద్దరం కాకుండా పచ్చబొట్టున్న అమ్మాయి ఎవరు? 4 ఏళ్ల క్రితం జరిగిపోయిన యాక్సిడెంట్ ని ఇప్పుడెందుకు తవ్వుతుంది? ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో 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 ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. ఆ ప్రతి మాట లోక కళ్యాణం కోసమే, మీలాంటి వాళ్ళ మంచి కోసమే.
ఇప్పుడు నా నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు సత్యం. మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిన ఆవశ్యం. ఏంటండి సత్యాలు నిజాలు? ఓవైపు సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి? మూఢనమ్మకం కాదు, ఆ ఎల్లమ్మ తల్లి మాటల మీద మీరు ఉంచాల్సిన నమ్మకం. ఇలాంటివన్నీ నేను నమ్మను. ఫస్ట్ మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం చెబితే నమ్ముతావో, నీ జీవితంలోని ఏ విషయాల్ని చెప్తే నమ్ముతావు? శిక్షించడం ద్వారానే ప్రశాంతత వస్తుందని నువ్వు 4 ఏళ్లుగా ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నావని చెబితే నమ్ముతావా? చీకట్లో బాణం వేసినట్టు మీలాంటి వాళ్ళు ఇలాంటివేవో ఒకటి చెప్తూనే ఉంటారులే గాని ఫస్ట్ మీరు వెళ్ళండి. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో, ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు నీ భార్య కొన్ని భద్రంగా దాచిపెట్టుకున్న గాజుల గురించి చెప్తే నమ్ముతావా? ఏం చెప్తే నమ్ముతావు? ఆ ఎల్లమ్మ తల్లి నాతో చెప్పించిన ప్రతి మాట నిజం. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి నీకు? చూడు, సైన్స్ కనిపెట్టిన రాకెట్ ని కూడా ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మరీ అంతరిక్షంలోకి పంపిస్తారు. అది మూఢనమ్మకం కాదు, మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అనే నమ్మకం. ఆ శక్తి ఉంది అనే నమ్మకంతోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని నిర్ణయించబడ్డాయి. అందుకు కారణం జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి విడదీయలేని, విడదీయరాని సంబంధం ఉంటుంది కాబట్టి. రే నాన్న, నువ్వు ఈ లోకంలోకి ఎప్పుడెప్పుడొస్తావా, నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఒకటి ఆరాట పడుతుందిరా. అందుకే డెలివరీ డేట్ దాకా కాకుండా ఈ లోపే త్వరగా వచ్చేసాయి, సరేనా? నన్ను తండ్రిని చేయబోతున్న నా ప్రియమైన శ్రీమతి గారు, ఒకసారి ఈ గాజుల్ని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా చాలా బాగున్నాయి. అవును, ఈ చిన్నపిల్లల గాజులు ఎవరికి? ఎవరికంటే ఏంటో, త్వరలోనే మనకు పుట్టబోతున్న మన లిటిల్ ప్రిన్సెస్ కోసం. హలో మాస్టరు, మనకు పుట్టబోయేది అమ్మాయే అని మీరు ఫిక్స్ అవ్వకండి. ఖచ్చితంగా బాబు పుడతాడు, నేను చెప్తున్నాను, మీరు ఫిక్స్ అయిపోండి. కాదు, ఆడపిల్లే. లేదు, మగపిల్లాడే. కాదు, 200% ఆడపిల్లే. కాదు, 1000% మగపిల్లాడు. చూడు, నేను నీ పొట్ట మీద తల పెట్టుకున్న ప్రతిసారి నా కూతురు నన్ను నాన్న నాన్న అని పిలవటం నేను విన్నాను. అందుకే మనకి ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుందన్న నమ్మకంతోనే మన యువరాణి కోసం ముందుగానే ఈ గాజులు తీసుకొచ్చానన్నమాట. నేను ఈ గాజుల్ని కొన్ని భద్రంగా దాచిపెట్టిన విషయం అది కాదు ధర్మ, ఆ ఎల్లమ్మ మాటల్ని కార్తీక్ ఎంతో కొంత నమ్ముంటే వాణ్ణి మనం ఏదో విధంగా ఒప్పించి ముక్కంటిపురం తీసుకువెళ్లేవాళ్ళం. అది
నటి దంపతులు ఏదో విషయం గురించి సీరియస్ గా చర్చించుకుంటున్నట్టున్నారు. కొంపతీసి కార్తీక్ని మొక్కంటిపురం తీసుకువెళ్ళటం గురించి ఏంటి? ఓయమ్మ ఊరు నాయన ఊరు దేవుడు. ఒకవేళ కార్తీక్ కనుక ఆ ఊరు వెళ్ళి ఆ ఎల్లమ్మ చెప్పినట్టు 4 ఏళ్లుగా కార్తీక్ వెతుకుతున్న వ్యక్తి దొరికితే, అమ్మో, పొట్టలోంచి చీమల బయటకు వచ్చినట్టు నా పేరు కూడా బయటకు వస్తుంది. పరిస్థితులు ఎలా పగబట్టాయంట్రా దేవుడా. కానీ కార్తీక్ ఆవిడ మాటలు నమ్మటం లేదు, వినడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్తున్నావు. పైగా అబద్ధాలు మూఢనమ్మకాలని కొట్టిపడేశాడు అంటున్నావు. మరి అలాంటి వాడికి మనం ఏమని చెప్పి ఒప్పించగలం చెప్పు? అదే అర్థం కావడం లేదండి. కార్తీక్ ని ముక్కంటిపురం తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం జరిపిస్తే ఖచ్చితంగా వాడి జీవితంలో ఉన్న గతం తాలూకు విషాదం అంతా తొలగిపోతుందనే నమ్మకం ఉంది. వాడి కొత్త జీవితానికి అడుగులు పడతాయని ఆశుంది. కాని వాణ్ణెలా ఒప్పించాలో అర్థం కాని ఆరాటమే ఉంది. కార్తీక్ గురించి అక్కడికి తీసుకెళ్లేలా ఆ అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తే బావుండు. మా మనం ముక్కంటిపురం వెళ్తున్నాం. నాన్నా, నువ్వు చెప్పేది నిజమేనా? ముక్కంటిపురంలో స్వామివారి కళ్యాణం జరిపించడం ద్వారా నీకు సరికొత్త జీవితం మొదలవుతుందని ఆ ఎల్లమ్మ చెప్పిన మాటల మీద నీకు నమ్మకం కుదిరినట్టేనా? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. నేను ముక్కంటిపురం వెళ్లి తీరాల్సిన అవసరం ఉంది. బయలుదేరదాం, త్వరగా రెడీ అవ్వండి. స్వామి, ఆ రోజు ఇదే ఊరిలో జరిగిన కారు ప్రమాదం నాకు కాళ్లు పోవటానికి, నా కూతురు రాధేకి గుండె మార్పిడి జరగటానికి కారణమైంది. రాధేకి క్షేమంగా గుండె మార్పిడి జరిగితే నీ దగ్గరకొచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నాను. ఎప్పటికప్పుడు మొక్కు చెల్లించుకుందాం అనుకున్నా. కాని ఇక్కడికొస్తే ఆ రోజు జరిగిన ప్రమాదం తాలూకు విషాదం వెంటాడుతుందనే భయంతో రాకుండా ఆగిపోయాం. మమ్మల్ని క్షమించు స్వామి. అయితే ఈ మధ్య నా కూతురు రాధే జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో పరిణామాలు చూస్తుంటే భయం వేస్తోంది. అందుకే 5 ఏళ్ల క్రితం మొక్కు ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చాం. స్వామి, ఇప్పటి వరకు నా కూతురి జీవితంలో జరిగిన వాటన్నిటినీ ఒక పీడకలలాగా తీసే. ఇక నుంచి మా రాధేకి ఎలాంటి సమస్య రాకుండా చూడు స్వామి, చూడు. పూజారి గారు, ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పూజారి గారు, మీరు నాకు సహాయం చేయాలి. అలాగే అమ్మా, తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. పూజారి గారు, అది మరి నా కల్లో నీ కలలో కనిపించిన విషయాలన్నీ అర్థం కాని పద్మవ్యూహంలా ఉన్నాయమ్మా. అవును పూజారి గారు, ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని కాపాడాలి. కలలో కనిపించిన అమ్మాయికి ప్రాణహాని కలగకుండా ఉండడం కోసం నువ్వు పడుతున్న ఆరాటంలో అర్థం ఉందమ్మా. కానీ ప్రమాదంలో పడబోతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఓ చిన్న ఆధారం కూడా లేదు కదమ్మా. మరి ఆ అమ్మాయి గురించి ఎలా తెలుసుకుంటావు, ఎలా కాపాడతావు? అందుకు ఒకే ఒక మార్గం ఉంది పూజారి గారు. ఏంటమ్మా ఆ మార్గం?
మీరు నాకు ఈ సహాయం చేస్తే ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెడతాను. అలాగే అమ్మా, నువ్వు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చాలా చాలా సంతోషం పూజారి గారు. నేను ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నంలో ఉంటాను. శుభం. ఎవరి కోసం వెతుకుతున్నావు? అంటే మా అది వెతకడం కాదక్క, అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయటం ఏంటి? అదే బావగారు, పోయినసారి మనం వచ్చినప్పటికి ఇప్పటికి గుళ్ళో ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా, కొత్తగా డెవలప్మెంట్స్ ఏమన్నా జరిగాయా అని అబ్జర్వ్ చేస్తున్నాడు. అల్లుడు అంతే కదా. ఎదుటి వాళ్ళ మైండ్లో ఏముందో ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నీ బ్రెయిన్ మ్యూజియంలో పెట్టొచ్చు. అదేంటో అల్లుడు, బ్రహ్మం గారికి కాలజ్ఞానం తెలిసినట్టు నాకు ఎదుటి వాళ్ళ మైండ్ లో ఏమున్నాయో అలా తెలిసిపోతాయి అంతే. ఏదో ఈ బుర్రకే ఆ టాలెంట్ తెలివితేటలు అలా కలిసి వచ్చాయి. ఇంకా పదండి, మాట్లాడింది చాలు. మీకు బుర్ర లేదు అంటున్నాడు. మా నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. సరే అయితే త్వరగా వచ్చి. నమస్తే సార్. నమస్తే. చూడు, ఇది 1 yearకి ఒకసారి జరిగే కళ్యాణోత్సవం కాబట్టి సెంటిమెంటల్గా ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. నా అంచనా ప్రకారం ఆ రోజు నా భార్యకు చావుకి కారణమైన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో గుడికి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయి. అలాగే సార్. వాళ్లలో ఆ హత్య చేసిన అమ్మాయి ఉందో లేదో కనిపెట్టు. అలాగే సార్. చూడుగుణ, లాస్ట్ టైంలా కన్ఫ్యూజ్ అవ్వకు, క్లారిటీతో ఉండు. అర్థమైందా? లాస్ట్ టైం అంటే ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఈసారి జరగదు సార్. సరే వెళ్ళు, అలర్ట్గా ఉండు, మిస్ అవ్వకూడదు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు చెప్పినట్టే పెన్సిల్ స్కెచ్ తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఈ పెయింటింగ్ని జనాలతో రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పెయింటింగ్ని చూసి ఎవరైనా టెన్షన్ పడినా, దీని గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఈ పెయింటింగ్ని పదే పదే ఎవరైనా భయంతో గమనించినా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలర్ట్గా ఉండండి. అలాగే. నా భార్యని చంపిన రాక్షసి, ఈ రోజు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావని నా 6th సెన్స్ చాలా బలంగా చెప్తుంది. ఈ రోజు నేను తప్పకుండా పట్టుకొని తీరుతాను. నిన్ను నా నుంచి ఏ శక్తి కాపాడలేదు. ఆశ కంటే నమ్మకం గొప్పదంటారమ్మా. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మంచే జరుగుతుందమ్మా. మీ అబ్బాయి గారితో నేను చెప్పిన ప్రకారం చేయించండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అతని జీవితంలోని విషాదమంతా తొలగిపోయి ఖచ్చితంగా కొత్త జీవితం మొదలవుతుంది. చాలా సంతోషం పూజారి గారు. మా అబ్బాయి జీవితంలో అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. మీ నోటివాక్కు ఫలించి మా వాడి కొత్త జీవితం మొదలైతే మాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు పూజారి గారు. భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుంది. శుభమస్తు. వీళ్ళు ఒకళ్ళ జీవితం అంటే కేవలం పెళ్ళొక్కటే అనుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే సుడిగుండంలో పడిపోవడమే. వీళ్ళ పైత్యం. ఏంటమ్మా, పూజారి గారు ఏదో చెప్తున్నట్టున్నారు? అవును నాన్నా, నువ్వీ పసుపట్టలు కట్టుకుని కోనేటి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పారు. ఆర్తో మొదలయ్యే నీ పేరేంటో నాకు తెలీదు, కానీ నీ లైఫ్ ఎలా ముగియబోతుందో నాకు తెలుసు. నా భార్య ప్రాణం తీసి దొరకకుండా తప్పించుకున్నావని, కనపడకుండా దాక్కున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా కళ్ళు ప్రతి క్షణం నేను వెతుకుతున్నాయి. ఆ వెతుకులాటికి ఈ రోజుతో ముగింపు. నీకు వేయబోయే శిక్ష ఈ రోజుతోనే మొదలు.
సరే సరే పదండి, టైం అవుతుంది. సార్ ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారా? లేదు సార్, అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా చాలా అలర్ట్గా ఉండండి. ఈ స్కెచ్ చూసిన ప్రతి ఒక్క రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. అలాగే సార్. ఆర్ సరే పూర్ణ, ఇదిగో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ రావాలని మొక్కుకో. అలాగే. ఏ పూర్ణ, గీత అక్క, నువ్వు స్నానం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏయ్ గీత, నువ్వేంటే ఇక్కడ? మా ఫ్యామిలీ అంతా స్వామివారి కళ్యాణానికి వచ్చాం. మీరు కూడా వచ్చారని తెలిసింది, అందుకే నీకోసం గుడంతా వెతుకుతున్నాను. ఏదైతేనే మొత్తానికి నిన్ను కలిశాను, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినట్టు నీకెలా తెలుసు? మీ ఫ్యామిలీ అంతా గుడికొచ్చారని చాలా సింపుల్ గా కనిపెట్టేశాను. అంత సింపుల్ గా ఎలా కనిపెట్టావు? మీ అక్క వేసిన పెయింటింగ్ గుడిలో ఒక చోటు ఉంది కదా, ఆ పెయింటింగ్ ని చూడగానే మీరొచ్చారని అర్థమైపోయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నా నువ్వు? గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఉండడం ఏంటి? మేం మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాం, అంతేగాని మా అక్క బొమ్మలు వేయడానికి రాలేదు. అసలు గుడికొచ్చాక మా అక్క ఆ పెయింటింగ్ జోలి కూడా వెళ్ళలేదు తెలుసా? అలాంటిది గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఎందుకుంటుంది? ఎవరో వేసిన పెయింటింగ్ చూసి అది మా అక్క వేసిన పెయింటింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదే, అది మీ అక్క వేసిన పెయింటింగే. దాని మీద ఆర్ అని మీ అక్క వేసే సైన్ కూడా ఉంది. అవునా? నిజంగా నువ్వు చూసింది మా అక్క పెయింటింగేనా? అవును. మీ అక్క ఆర్ అని సైన్ చేసేటప్పుడు దాని మీద నెమలి పింఛం వేస్తుంది కదా, మీ అక్క సైన్ నాకు బాగా గుర్తు. ఆ సైన్ చూసే అది మీ అక్క వేసిన పెయింటింగ్ అని గుర్తుపట్టాను. ఎక్కడుంది ఆ పెయింటింగ్? గుడి లోపలుందే. సరే గీత, మనం తర్వాత కలుద్దాం. అద్భుతం. అటు కాంచనవల్లికి ఇటు కార్తిక్కి ఎంత బాగా చెప్పావో. నీకో విషయం తెలుసా? నీ అంత అందంగా అబద్ధం చెప్పావు, కానీ నీ అబద్ధాలకి కార్తిక్ కాంచనవల్లి నమ్ముతారేమో, ఈ సకల కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన ప్రతి మాట నిజం. కాదు, పక్కా ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లాన్ ఏంటి? అవును, 200% ప్లానే. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకున్నావు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ కోనేట్లో స్నానం చేయడం చూసి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. అరే, సార్ వారు ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలీదు అని చెబుతుంటే వినిపించుకోవేంటి నువ్వు? నీ ఇష్టానికి అర్థం పర్థం లేకుండా ఏదేదో వాగుతున్నావేంటి? ఏదేదో వాగడం కాదు, నీ మనసులో ఉన్న ఆలోచనలే చెప్తున్నాను. ఒక పక్క ప్లాన్ ప్రకారమే కోనేట్లో కాల్ స్లిప్ అయినట్టు నటించావు. కార్తిక్ నిన్ను పట్టుకునేలా చేశావు. నీ చూపులతో వాడిని వల్ల వేసుకోవాలని చూస్తున్నావు. సకల పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏంటి అరుస్తున్నావు? రోడ్డు మీద బొమ్మలు వేసుకునే నీలాంటి లో క్లాస్ బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వంత లో క్లాస్ దానివి కాబట్టే కార్తిక్ ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ఇంకా నువ్వు వాడి వెంట పడుతున్నావు. సకల మాట జారకు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏంటి వేలు చూపిస్తున్నావా? ఏ ఆడపిల్ల రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి ఇష్టపడదు. నువ్వు లో క్లాస్ అవుదాను కాబట్టి, సిగ్గులేని దానివి కాబట్టి కార్తిక్ చీపో అంటున్నా బరి తెగించి వెంట పడుతున్నావు. నోర్మోయ్, దాన్ని బరి తెగించడం అనరు, ప్రాణంగా ప్రేమించడం అంటారు. నా గుండె నాకు తెలియకుండానే సార్ వారిని ప్రేమించింది. అందుకే ఆయన గతం గురించి పట్టించుకోకుండా ఆయన జీవితంలోకి అడుగు వేయాలని ఈ గుండె ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. నాది స్వచ్ఛమైన ప్రేమ, నీది అసలైన లో క్లాస్ మెంటాలిటీ. అందుకే బంగారం లాంటి మొగుడిని వదిలేసి పబ్బుల వెంట క్లబ్బుల వెంట తిరుగుతున్నావు. ఏం కూసావే? అమ్మా, నా చెల్లెలు నా దృష్టిలో ఎప్పటికీ పసిపిల్లే.
దానికి గుండె మార్పిడి జరిగిన దగ్గర నుంచి నా చెల్లిని అన్నలా కాదు నాన్నలా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాను. జీవితాంతం ఎప్పటికీ నా చెల్లికి నేను పక్కనే ఉంటాను. ప్రతి క్షణం పసిపాపలా చూసుకుంటాను. నొక్కదానివి వచ్చావంటే అక్కేది? అన్నయ్య మారవా నువ్వు? మన ఊర్లో అంటే సరే, కానీ ఇక్కడ కూడా అలాగే చేయాలా? పూర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? తెలీదా? నేనే విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? అక్క వేసిన పెయింటింగ్స్ ని నువ్వు మన ఊర్లో అమ్ముకునే సరిపోలేదా? ఇక్కడ కూడా అమ్మకానికి పెట్టాలా? అక్క గురించి అందరికీ తెలిసేలా చేయాలా? పిచ్చా నీకు? రాధిక పెయింటింగ్ నేనిక్కడ అమ్మకానికి పెట్టడం ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అక్క వేసిన పెయింటింగ్ గుడిలో అక్కడుంది, అందరూ చూస్తున్నారు. పూర్ణ, నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, నా ఫ్రెండ్ చూసి నాకు చెప్తే నేను వెళ్ళి చూసొస్తున్నాను. లేదమ్మా, ఆ పెయింటింగ్ గురించి నాకు తెలీదు. నేను అక్కడ పెట్టలేదు. అదేంట్రా భార్గవ, రాధిక వేసిన బొమ్మ నువ్వు కాకపోతే ఇంకెవరు పెట్టుంటారు? పైగా ఇది మన ఊరు కూడా కాదు. మరి మన ఊరు కాని ఊర్లో రాధిక వేసిన బొమ్మని ఎవరు అలా పెట్టుంటారు? అదే అర్థం కావట్లేదమ్మా. పూర్ణ, నువ్వు సరిగ్గానే చూసావా? అది రాధిక వేసిన పెయింటింగేనా? దాని మీద అక్క పెట్టే ఆర్ అనే సైన్ కూడా ఉంది. కావాలంటే చూద్దుగనరా. ఎవరు మీరు? స్వామివారి కళ్యాణానికి వచ్చాం. ఎందుకు ఆ పెయింటింగ్ ని పదే పదే చూస్తున్నారు? ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? ఆ పెయింటింగ్ గీసిందెవరో మీకు తెలుసా? అది అంటే మాకు తెలియదండి. పెయింటింగ్ బాగుందని చూస్తున్నాం అంతే. నిజం చెప్పండి. నిజమండి, మేము చెప్పేది నిజం. ఆ పెయింటింగ్ చూస్తూ మీరు మాట్లాడుకోవడం నేను చూశాను. చెప్పండి, ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? నిజంగా మాకు తెలియదండి. అయినా మీరెందుకు మమ్మల్ని అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మీరెవరు? కానిస్టేబుల్ అక్క. రాధిక, నువ్వేంటిక్కడ? మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. ఆయన మీరేంటక్క ఇక్కడ? కార్తీక్ సార్తో డ్యూటీ పని మీద వచ్చాం. ఓహ్ అవునా, సార్ వారితో వచ్చారా? అవును. అన్నయ్య, ఈ అక్క సార్ వారి స్టేషన్లో పనిచేస్తున్నారు. నమస్తే అండి. రాధిక, ఈయన మీ అన్నయ్య? అవునక్క. అవును, ఏంటి ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు? భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి. దేవుని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ గుడి ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశంలో ఒక ముగ్గు వేసి అందులోనే గణపతిని పెట్టి పూజ చేసి ఆ తరువాత వల్లీ దేవసేన సమేతస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మేడం, మీరు అడిగినవి జాగ్రత్త మేడం. ఇవి చాలా ప్రమాదకరమైన పువ్వులు. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇదిగోండి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం, జాగ్రత్త మేడం. రాధిక, బోన్లో కుందలు పిల్లల భలే దొరికావే. నా చేతికి మట్టి అంటుకోకుండా నీ కథ ఫినిష్ చేసేలా నాకు భలే ఛాన్స్ ఇచ్చావు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది ఇదే ఊర్లో కాబట్టి ఈ పెయింటింగ్ గురించి ఖచ్చితంగా ఎవరో ఒకరికి తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ పెయింటింగ్ని చూసి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదేంటి?
ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.